నెల రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దు అంత ఆషామాషి నిర్ణయం కాదు. దేశ భవితను మార్చగలిగేంత గొప్ప నిర్ణయం అది. అలాంటి ముందడుగు వేసి నెలదాడుతున్న ప్రజల్లో ఉన్న భయాలు, అపోహలు, ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. అసలు ఎక్కడ లోపం జరిగింది? డిమానిటైజేషన్ పాజిటివ్ ఎఫెక్ట్ సామాన్యుడికి ఎందుకు రీచ్ కావడం లేదు? దేశ చరిత్రను మార్చనున్న డిమానిటైజేషన్, డిజిటల్ డ్రీమ్స్ కి తలుపులు తెరిచిన నిర్ణయం, బ్లాక్ మనీ అనే క్యాన్సర్ కి అసలైన ఆన్సర్ పెద్ద నోట్ల రద్దే. ఇండియాను పరుగులు పెట్టించే మంత్రం డిమానిటైజేషన్. నవంబర్ 8 అర్ధరాత్రి నుంచే 500, 1000 నోట్ల రద్దు అమల్లోకి వస్తుందన్న నిర్ణయం ఒక్కసారిగా యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఆ తర్వాత 2 రోజుల పాటు బ్యాంకులు కూడా పనిచేయలేదు, ఏటీఎంలు ఎక్కడా తెలుసుకోలేదు. ఆ ఒక్క నిర్ణయం సామాన్యుడి మోములో నవ్వులు నింపితే నల్ల కుబేరుల గుండెల్లో గుణపాలు దింపింది. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న బ్లాక్ మనీ అనే శత్రువును అంతం చేయటానికి మోడీ తీసుకున్న నిర్ణయం భారతదేశ ప్రగతిని మేలిమలుపు తిప్పబోతోందని ఆనాడే చాలా మంది ఆర్థికవేత్తలు చెప్పుకొచ్చారు. డిమానిటైజేషన్ నిర్ణయం ప్రకటించి నెల రోజులు దాటింది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో అసంతృప్తే తప్ప దాని ప్రయోజనాల మీద అవగాహన లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన నగదు కొరత, కొత్త నోట్లు సామాన్యులకు పూర్తి స్థాయిలో చేరకపోవడంతో ఈ ఇబ్బంది నెలకొంది. పెద్ద నోట్ల రద్దుతో తలెత్తే ఇబ్బందులన్నీ తాత్కాలికమే అన్న వాస్తవం మాత్రం ప్రజల్లోకి వెళ్లలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మోడీ పెద్ద నోట్లు రద్దు చేశారని మాత్రమే తెలుసు తప్ప దాని వెనుక ఎన్ని కసరత్తులు జరిగాయి, ఎంత మేధోమథనం జరిగిందన్నది తెలియలేదు. దీనికి కారణం డిమానిటైజేషన్ తర్వాత ఆ స్థాయిలో ప్రజలతో కమ్యూనికేట్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఎవరికైనా జ్వరం వస్తే ముందు టాబ్లెట్ ఇస్తాం, అప్పటికీ తగ్గకపోతే ఇంజెక్షన్ చేస్తాం. అలా ఇంజెక్షన్ ఇవ్వాలంటే శరీరాన్ని సూదితో గుచ్చాల్సిందే. కానీ ఇక్కడ సూదితో గుచ్చినప్పుడు నొప్పి కలిగినా అది రోగాన్ని తగ్గిస్తుందన్న విషయం తెలుసు కాబట్టే దాన్ని భరిస్తాం. కానీ అదే వ్యక్తికి జ్వరం కాకుండా క్యాన్సర్ అని తెలిస్తే దాన్ని నయం చేయడానికి పెద్ద ఆపరేషన్ చేస్తాం. అందుకు అవసరమైతే శరీరాన్ని కోస్తాం. ఎందుకంటే అక్కడ క్యాన్సర్ అన్న రోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించి ప్రాణాలు కాపాడటమే ముఖ్యం. అందుకే ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడతాం. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దశాబ్దాలుగా పాలకులు చేస్తున్న అవినీతితో లక్షల కోట్ల నల్లధనం పోగుపడిపోయింది. ఈ బ్లాక్ మనీ అంతా దేశ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్లా పరిణమించింది. అందుకే మోడీ ఎన్నికల ప్రచారంలోనే దేశ విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ వెనక్కి తెస్తానని ప్రకటించారు. మన దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీయటానికి ముందుగా ఐడిఎస్ స్కీమ్ ప్రకటించారు. కానీ నల్ల కుబేరులకు ఆ డోస్ చాలలేదు. అందుకే క్యాన్సర్లా పేరుకుపోయిన బ్లాక్ మనీని అంతం చేయాలంటే డిమానిటైజేషన్ ఒక్కటే మార్గమని ఆ దిశగా అడుగులు వేసింది కేంద్రం. ఇదేదో ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. 1970లో నల్లధన నిర్మూలనకు అప్పటి ప్రభుత్వం నియమించిన జస్టిస్ వాంచు కమిటీ 4 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థల పనితీరును పరిశీలించిన తరువాత బ్లాక్ మనీ నిర్మూలనకు పెద్ద నోట్ల రద్దే సరైన నిర్ణయమని సిఫార్సులు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు 1978లో నాటి జనతా ప్రభుత్వం అప్పటికి చలామణిలో ఉన్న 1000, 5000, 10,000 నోట్లను రద్దు చేసింది. ఇది అప్పట్లో తీవ్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టించినా భారీగా బ్లాక్ మనీ రద్దయింది. ఆపై గడిచిన 4 దశాబ్దాలుగా దేశంలో మరింత బ్లాక్ మనీ పోగుపడుతూనే వచ్చింది. దానిలో చాలా మొత్తం విదేశాలకు కూడా తరలిపోయింది. ఆ బ్లాక్ మనీ మీద యుద్ధం ప్రకటించిన ప్రధాని ఒక్క వేటితో దేశంలో ఉన్న నల్లధనం ఊపిరి తీసేశారు. సరిగ్గా అమెరికాలో 1969వ సంవత్సరంలో నిక్సన్ ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడికక్కడ ఇబ్బడిముబ్బడిగా నల్లధనం, బ్లాక్ మార్కెటర్స్, క్రిమినల్ పాలిటీషియన్స్, ఇట్లా రకరకాలైనటువంటి అసాంఘిక శక్తులు నేరస్తుల చేతుల్లో పడి
బ్లాక్ మనీ కూడా ఆ వ్యవస్థ మొత్తం కుదేలయ్యేటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా ఏం చేశారంటే పెద్ద నోట్లని రద్దు చేయటం అనేటువంటి జరిగింది. సరిగ్గా ఇప్పుడు భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అదే రకమైనటువంటి తీరులో అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితులను చాలా త్వరితగతిన వాళ్ళు అధిగమించడం, ఆ తర్వాత ఇవాళ అక్కడ పరిస్థితులు చూసుకున్నట్టయితే దాదాపుగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా టోటల్గా ఏంటంటే ప్లాస్టిక్ మనీ ట్రాన్సాక్షన్, అంటే టోటల్గా మనం చెప్పలేం కానీ ఎక్కువగా ప్లాస్టిక్ మనీ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంది. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో భారీగా బ్లాక్ మనీ బయటకొచ్చింది. చాలా చోట్ల పెద్ద నోట్లు ఏం చేయాలో తెలియక కాల్చేశారు, మరికొందరు నదుల్లో పడేశారు, ఇంకొందరు చెత్తకుప్పల్లో పారేశారు. ఇక చాలా మంది కుబేరుల దగ్గర బ్లాక్ మనీ ఏం చేయాలో తెలియక మూలుగుతూనే ఉంది. డిమానిటైజేషన్ నిర్ణయాన్ని ముందుగా లీక్ చేసి ఉండి ఎక్కువ గడువు ఇచ్చి ఉంటే ఆ బ్లాక్ మనీ కాస్త వైట్గా మారిపోయి ఉండేది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే రోజుకు 4000 మార్పిడి, గుర్తింపు కార్డులు, సిరాచుక్కలు వంటి విధానాలు ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఈ చర్యల గురించి, తాము తీసుకున్న ఈ నిర్ణయాల గురించి పట్టణాలు, గ్రామాల స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించడంలో మాత్రం ఫెయిల్ అయింది. దేశంలో బ్లాక్ మనీ రద్దు చేయడానికి డిమానిటైజేషన్ నిర్ణయం చాలా గొప్పది. దాని వెనుక చాలా సమున్నతమైన లక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు ఇబ్బందులు మాత్రం తప్పవు. కానీ భవిష్యత్తులో మనకు రాబోయే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ ఇబ్బందులేవి పెద్దవి కావు. అంత మాత్రాన జనం ఇబ్బందులు పడాలనే ఎవరూ చెప్పటం లేదు. కాకపోతే ఈ ఇబ్బందుల గురించి కేంద్రం ముందుగానే ప్రజల్లో ఒక అవగాహన కలిగించి ఉండాల్సింది. నిజానికి డిమానిటైజేషన్ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు కేంద్ర పాలకుల్లో 6 నెలల పాటు తీవ్ర స్థాయిలో మేధోమథనం జరిగింది. బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సమాజంలో దేశ ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా నిలబెట్టాలంటే ఇదొక్కటే మార్గం కాబట్టి దాన్ని కష్టమైనా అమలు చేశారు. కానీ కొన్నాళ్లు ఓపిక పడితే అది పూర్తి స్థాయిలో దాని ఫలితాలను ప్రతి ఒక్కరూ అందుకోవచ్చు. గ్రామాల్లో డిజిటల్ విప్లవం ఊపందుకుంటుంది. ప్రతి గ్రామం కూడా డిజిటల్ విలేజ్ గా రూపుదిద్దుకుంటుంది. అయితే కేంద్ర పాలకులు డిమానిటైజేషన్ తర్వాత దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా గ్రామీణ భారతాన్ని మరో 100 అడుగులు ముందుకేయిస్తుందన్న వాస్తవాన్ని వారి దగ్గరకు తీసుకువెళ్లలేకపోయారు. దీంతో డిమానిటైజేషన్ నిర్ణయం మీద విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇన్ని ఇబ్బందులు పడ్డా భవిష్యత్తులో మాత్రం ఎన్నో సంస్కరణలు అమలు కానున్నాయి. ఒక్క నిర్ణయంతో మరో 2 ఏళ్ల తర్వాత దేశ స్వరూపమే మారిపోబోతోంది. నల్ల డబ్బును నిర్మూలించడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది కూడా. కానీ నల్ల కుబేరులు, కొందరు స్వార్థపరులు చేతివాటంతో జనాలకు చేరాల్సిన సొమ్ము పక్కదారులు పడుతోంది. ఇలాంటి దోపిడీదారులకు అడ్డుకట్ట వేసినప్పుడే బ్లాక్ మనీ అంతంతో వచ్చే ప్రయోజనాలు నేరుగా సామాన్యులకు చేరతాయి. అంత పెద్ద గురుతర బాధ్యతను భుజానకెత్తుకున్న కేంద్రం ఆ దిశగా ఇప్పుడే కసరత్తులు చేస్తోంది. బ్లాక్ మనీ అంతానికి పంతం పట్టిన మోడీ లక్ష్యం చాలా గొప్పది. కానీ తగినన్ని ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోకుండా, బ్యాంకర్ల చేతి వాటాల్ని, దోపిడీలను ఊహించకుండా, బ్యాంకర్ల మీద కనీస నిఘా కూడా పెట్టకుండా నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడంతో ఆ లక్ష్యాలు సామాన్యుడికి చేరటం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకర్లు ఎప్పటి మాదిరిగానే బడా కార్పొరేట్లకు, నల్ల కుబేరులకు సాగిలపడటంతో మోడీ లక్ష్యం దారుణంగా దెబ్బతింది. సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన డిమానిటైజేషన్ ఇప్పుడు అదే సామాన్యుడి జీవితాల్లో చీకట్లకు కారణమవుతోంది. వ్యవస్థలో రద్దు చేస్తున్న పెద్ద నోట్ల మొత్తానికి ప్రత్యామ్నాయంగా కొత్త నోట్లు రెడీ చేసుకోకుండా తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తోంది. సామాన్యుడికి 4000 లిమిట్ పెట్టిన కేంద్రం బ్యాంకర్ల మీద నిఘా పెట్టడం విస్మరించింది. దీంతో బ్యాంకర్లు అడ్డగోలుగా కరెన్సీని దారి మళ్లించారు. పోస్టాఫీసుల్లో కూడా ఇదే తతంగాలు నడిచాయి. అయితే ఈ వాస్తవాన్ని ఆలస్యంగా గ్రహించిన కేంద్రం ఆ దిశగా బ్యాంకుల మీద, పోస్టాఫీసుల మీద కొరడా ఝళిపించి అక్రమార్కుల పని పడుతోంది. పెద్ద నోట్ల రద్దు అన్నది ఒంట్లో ఉన్న చెడు రక్తాన్ని తీసేసి మంచి రక్తం ఎక్కించే ప్రక్రియ లాంటిది. దీనికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. 125 కోట్ల మంది ప్రజలు, 29 రాష్ట్రాలు, వందలాది నగరాలు, వేలాది పట్టణాలు, లక్షలాది గ్రామాలు ఉన్న దేశంలో సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల వరకు ఉన్న పెద్ద నోట్లు పద్ధతి ప్రకారం మార్చేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటి మీద ప్రజలకు ముందుగానే అవగాహన కలిగించి ఉండాల్సింది. రాబోయే సత్ఫలితాల గురించి ముఖ్యంగా గ్రామీణులకు అవగాహన కల్పించి ఉండాల్సింది. గ్రామీణ, పట్టణ భారతంలో ఈ విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించి ఉంటే ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గ్రామాల్లో అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయటం, వారికి డిజిటల్ బ్యాంకింగ్, ఈ మనీ మీద ప్రాథమికంగా అవగాహన కల్పించడం వంటివి చేయాలి. యావత్ దేశాన్ని డిజిటల్ ఇండియా దిశగా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి.
క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పట్టణాలు, గ్రామాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలి. నేటి ఆధునిక ప్రపంచంతో పాటు మనము పరుగులు పెట్టాలన్నా, నల్లధనం పోగుపడటం తగ్గాలన్నా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి. ఈ విషయాన్ని గ్రామీణ భారతంలో ముందుగా అడ్రస్ చేయాల్సి ఉంది. దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. డబ్బుకు రూపం కరెన్సీ ఒక్కటే కాదన్న సంగతి వారికి తెలియచేయాలి. డిజిటల్ జీవితం ఎంత సులువుగా సాగుతుందో అర్థమయ్యేలా చెప్పాలి. అన్నింటినీ మించి ఇప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అంతా ఏం చెయ్యాలో, ప్రభుత్వ పరంగా తామేం చేస్తున్నామో కూడా వారికి తెలియచేసి ఓ భరోసా ఇవ్వగలగాలి. దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసే ప్రక్రియలో భాగంగా మోడీ ముందుగా ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలు తొలగించాలి. పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా వంటి మాధ్యమాల ద్వారా వాటిని ప్రచారం చేయగలగాలి. నిజానికి పెద్ద నోట్ల రద్దు తర్వాత కాశ్మీర్లో అల్లర్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. పూర్తి స్థాయిలో అక్కడ ప్రశాంత జీవనం నెలకొంది. పెద్ద ఎత్తున భారత నకిలీ నోట్లు ముద్రించే పాకిస్తాన్కి దిమ్మ తిరిగింది. తాజాగా ఆ నకిలీ నోట్లు ముద్రించే ముఠా అధిపతి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక బంగారం ధరలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. దీని ప్రభావంతో దేశంలో వస్తువులు, నిత్యావసరాల ధరలు తగ్గుతాయి. మనం కట్టాల్సిన పన్నుల భారం తగ్గుతుంది. ఇలా డిమానిటైజేషన్ వల్ల సమీప భవిష్యత్తులో జరిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటి గురించి కేంద్రం పూర్తి స్థాయిలో ప్రజలతో కమ్యూనికేట్ చేయగలగాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఫేక్ కరెన్సీ అనేది సిస్టంలో పోయింది. ఫేక్ కరెన్సీ అంటే ఏదో ఒక విధంగా చెప్తున్నారు 400 కోట్లే కదా అని చెప్పి. 400 కోట్లు కాదు, 400 కోట్లు బ్యాంకు పట్టుకుంది. కాశ్మీర్లో వేల కోట్లు అవి బ్యాంకు దాకా రావు. వేరే బిజినెస్లో వాళ్ళకు వాళ్ళు తిప్పుకుంటూ కొట్ల వాళ్ళు బ్యాంకుల్లో కట్టకుండా రన్ చేస్తున్నారు. అటువంటి కరెన్సీ పోయింది. కాశ్మీర్లో రాళ్ళేయడం పోయింది. అదేవిధంగా మావోయిస్టులకు డబ్బులు పోయాయి. మీకు మేఘాలయ, నాగాలాండ్ ప్లేసెస్లో ఇన్సర్జెన్సీ పోయింది. మొత్తం కంట్రీ మొత్తం కామ్ అయింది. అంటే ఏంటి, ఫేక్ కరెన్సీ పోవటం వల్ల టెర్రరిస్ట్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ పోయాయి. సో అదిగాక ఈ లంచగొండితనం కానీ చిన్న ఇవి కూడా బాగా తగ్గాయని చెప్తున్నారు మార్కెట్లో. ఎవరిని అడిగేవాళ్ళు కూడా ఎక్కువ అడగలేరు, తీసుకునేవాళ్ళు ఎక్కువ తీసుకోలేరు, ఇచ్చేవాళ్ళు ఇవ్వలేరు. సో అటువంటి పొజిషన్ వచ్చింది. మంచికో చెడుకో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో ప్రజలు, ప్రభుత్వం అంతా కలిసి ఒక పైప్ లైన్ లూప్ లోకి వచ్చేశారు. నెల రోజులుగా అందులో ఉండి ముందుకు ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. సాధ్యమైనంతగా ముందుకే వెళ్లి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి. అందుకే ప్రజలు ఏం చేయాలో తెలియడంతో పాటు కేంద్రం ఈ కష్టాలకు ఎప్పుడు అంతం అన్నది చెప్పగలగాలి. ఆ దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు, ప్రత్యామ్నాయాలకు ప్రజల్లో అవగాహన కలిగించాలి. ఇప్పుడు కేంద్రం రోజుకో కొత్త స్కీమ్ ప్రకటిస్తోంది. ఆన్లైన్ చెల్లింపులకు రాయితీలు ప్రకటించింది. కార్డ్ ట్రాన్సాక్షన్లపై సర్వీస్ ట్యాక్స్ ఎత్తేస్తోంది. ఆపై దేశంలో డబ్బు సర్క్యులేషన్ పెంచేందుకు రోజుకు 5,000 కోట్ల రూపాయల 500 రూపాయల నోట్లు మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించింది. అసలు కేంద్రం ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ ముందే సిద్ధం చేసుకుని ఆపై పెద్ద నోట్లు రద్దు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ వినిపిస్తున్నది ఏంటంటే పెద్ద నోట్ల రద్దు వల్ల సగటు ప్రజలకు అవగాహన లేదని అనుకోకర్లే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఒకటే నిరాశ, ఒకటే నిస్పృహ ఏమిటంటే మనకి అందాల్సినటువంటి సొమ్ము మనం ఒకవైపు క్యూలో నిలబడతా ఉంటే కొద్ది మంది రాబందులు మాత్రం బ్యాంకు వెనక ఉన్నటువంటి గుమ్మాల నుంచి మూటలు పట్టుకుపోతున్నారే. ఒక గొప్ప లక్ష్యం ఇలా గాడి తప్పుతుందనేటువంటి ఒక ధర్మాగ్రహం ప్రజల నుంచి వెలువడుతూ ఉంది. దీన్ని అర్థం చేసుకొని దాన్ని ఇవాళ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఆ సంపద బ్యాంకులకు ఏదైతే ఇవాళ పంపిస్తున్నటువంటి సంపద అయితే ఉందో అది సగటు ప్రజలకు ముందు అందాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేటువంటి ఎవరైతే అసాంఘిక శక్తులు, ఆర్థిక నేరస్తులు ఉన్నారో వాళ్ళ అంతు చూడాల్సినటువంటి అవసరం ముందుంది. అంత మాత్రాన ఇప్పుడు కూడా మించిపోయిందేమీ లేదు. అప్పుడు చేసిన పొరపాటు ఇక మీద జరగకుండా చూసుకోవాలి. అసలు ఈ ఇబ్బందులను తప్పించడానికి కేంద్రం ఏం చేస్తుందో,
ఈ గొప్ప ఆర్థిక సంస్కరణల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో ప్రజలతో కమ్యూనికేట్ చేయగలగాలి. వాస్తవానికి ప్రజల్ని ముందుగా సిద్ధం చేయకపోవటం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇక మీదట కూడా మరిన్ని సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ప్రజలతో మాధ్యమాల ద్వారా మాట్లాడాలి. జరగబోయే మేలు గురించి చెబుతూనే ఇప్పుడు వ్యవస్థలో నెలకొన్న ఇబ్బందులు ఎప్పటికి తీరుతాయో, అందుకు కేంద్రం ఏం చేస్తుందో, ప్రజలు ఏం చేయాలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. అప్పుడే ఈ సమస్యలకు సగం పరిష్కారం దొరుకుతుంది. డిమానిటైజేషన్ అన్నది మోడీ ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇంకా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వాటిలో కొన్ని అమలు చేశారు కూడా. వాటిలో ఈ పెద్ద నోట్ల రద్దు కూడా ఒకటి. కానీ ఈ ప్రక్రియల గురించి, వాటి ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం మరింత ఇబ్బందికి కారణమవుతోంది. మరి దీనికి కేంద్రం ఏం చేయబోతోంది? కరెన్సీ డిమానిటైజేషన్ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. దాని వెనుక చాలా కసరత్తు జరిగింది. మోడీ పీఠమెక్కాక బంధన్ బ్యాంకులు ఓపెన్ చేసి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించడం వెనుక కారణమిదే. ఆపై ఐడిఎస్ ప్రకటించింది కూడా ఇందుకే. ఇప్పుడు కూడా నోట్ల రద్దు తర్వాత 2 రోజుల పాటు బంగారం రూపంలో మారిన బ్లాక్ మనీని వెలికితీసే పనిలో పడ్డారు. బ్యాంకుల మీద ఈడీ, ఐటీ, సిబిఐ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏ ఒక్క కార్పొరేట్ బ్యాంకును కూడా వదలటం లేదు. అనుమానం వచ్చిన అందరి ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. కమిషన్ల పద్ధతిలో నోట్లు మారకుండా విజిలెన్స్ ఏర్పాటు చేశారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పోస్టాఫీసులను కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే చేతులు మారిన బ్లాక్ మనీని వెలికి తీస్తున్నారు. కానీ ఈ విషయాలపై అవగాహన కల్పించడంలో మాత్రం దృష్టి పెట్టలేదు. ఇక్కడితో మోడీ ఆగిపోతారనుకుంటే పొరపాటే. సమీప భవిష్యత్తులో బ్యాంకు లాకర్లలో కేజీల కొద్దీ ఉన్న బంగారాన్ని వెలికితీసే ప్రణాళికలు రూపొందిస్తోంది. బంగారం అమ్మకాలపైన నిఘా పెట్టబోతోంది. రియల్ ఎస్టేట్లో బినామీ ఆస్తుల చట్టాన్ని సవరించే పనిలో ఉంది. ఇక విదేశాలకు తరలిపోయిన బ్లాక్ మనీని వెలికితీసేలా పావులు కదుపుతోంది. 2018 సెప్టెంబర్ నుంచి తమ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాలు ఇవ్వటానికి ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ వీటి మీద ప్రజలకు ఎలాంటి సమాచారం లేదు. ఇక కొత్తగా బ్లాక్ మనీ పుట్టకుండా అరికెట్టేందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, మొబైల్ ట్రాన్సాక్షన్లు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, కార్డు సేవలు, మొబైల్ వ్యాలెట్ సేవలు వంటివి బాగా వినియోగంలోకి తీసుకువస్తే భవిష్యత్తు భారతంలో డిజిటల్ డ్రీమ్స్ నెరవేరుతాయి. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా బ్లాక్ మనీ నిల్వలు తగ్గుతాయి. అంటే కేంద్రానికి రావాల్సిన పన్ను సక్రమంగా వస్తుంది. కేంద్రానికి ఆదాయం పెరిగితే జనం మీద పన్నుల భారం తగ్గుతుంది. ఇక ట్యాక్స్ సీలింగ్ పెరుగుతుంది. జీఎస్టీ శాతం తగ్గుతుంది. అసలు ఈ ట్యాక్సులన్నీ ఎత్తేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ అమలైతే దేశం సువర్ణ భారత్గా నిలబడుతుంది. ఇది మన రూపాయిని బలోపేతం చేస్తుంది. అదే జరిగితే అంతర్జాతీయ సమాజంలో రూపాయి బలపడి భారత్ను ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరింపచేస్తుంది. ఈ విధంగా ఒక్కసారిగా బ్యాంకులోకి ఇంత డబ్బు రావటం వల్ల బ్యాంకుల ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అయింది. బ్యాంకింగ్ వ్యవస్థ ఇంప్రూవ్ అయింది. రేపటి నుంచి అందరూ కూడా బిల్స్ ఇవ్వాల్సిన స్థితి వస్తుంది. అందరూ కనుక త్రూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పే చేస్తే అందరూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారు, అఫీషియల్ వ్యవస్థలోకి వస్తారు. మన ట్యాక్స్ జీడిపి రేషియో ప్రపంచంలోనే లోయెస్ట్. అంటే మన ట్యాక్స్ జీడిపి రేషియో ఓన్లీ 12%. ఆల్రెడీ మనం ఎక్సైజ్ కానీ 20%, 30% ఈ విధంగా చూసుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ 30% చూసుకుంటే, ఇటువంటి ట్యాక్సెస్ ఉన్న కంట్రీలో నోటల్గా వచ్చేది ఓన్లీ 12%. అంటే ఎంత ఎగ్గొట్టున్నా చూడండి, నియర్లీ 18% పోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక మేజర్ రిఫార్మ్. సో దీనివల్ల ఎలక్షన్లో ధన ప్రవాహం తగ్గుతుంది, పొలిటికల్ కరప్షన్ తగ్గుతుంది. ఆ విధంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సపోర్ట్ చేయాలి. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో నకిలీ కరెన్సీ పూర్తిగా కనుమరుగు కానుంది. టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్, నక్సల్స్ వంటి అసాంఘిక శక్తులకు నిధుల కొరత ఏర్పడి అవి నిర్వీర్యమైపోతాయి. ఎక్కడి వరకు ఎందుకు? పెద్ద నోట్ల రద్దు తర్వాత కాశ్మీర్లో నెలకొన్న ప్రశాంత పరిస్థితులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగని అల్లర్లు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా ఆగిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగితే బ్యాంకుల్లో డబ్బులు ఎక్కువగా వస్తాయి. దీంతో సామాన్యులకు, గ్రామాల్లో రైతులకు వేగంగా రుణాలు అందుతాయి. వ్యవసాయ రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే వెసులుబాట్లు కలుగుతాయి. పైగా వడ్డీ రేట్లు తగ్గి సామాన్యుడి మీద భారం ఎవరెన్ని చెప్పినా ప్రజలు పడుతున్న ఇబ్బందులే. వాటిని ఇప్పట్లో ఎవ్వరూ తప్పించలేరు. సాధ్యమైనంత వేగంగా కేంద్రం స్పందిస్తేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే మరింత కాలం ఇలా ప్రజలంతా ఇబ్బందులు పడాల్సిందే.